Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 55 verse 22. ఈరోజు మన ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం నుండి తీసుకొనబడింది. Cast thy burden upon the Lord and he shall sustain thee. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. The Psalms of David, though they are written nearly 3000 years ago, దావీదు రాసిన కీర్తన దాదాపు 3000 సంవత్సరాల క్రితం రాయబడినప్పటికీ they have much relevance today also. నేటి దినానికి కూడా అవి మనకు ఎంతో అర్థసహితమైనగా ఉన్నాయి. Though years are passed by, the nature of man is not changed. సంవత్సరాలు గతించిపోయినా గానీ మానవుని యొక్క నైజం మారలే. Today, scientific and technological developments are taking place. ఈ దినాన మనం చూస్తున్నాము శాస్త్రీయంగా సాంకేతిక పరంగా ఎంతో ముందంజ వేస్తున్న దినాలు. And new inventions are surfacing. కొత్త సంగతులను కనిపెడతా ఉన్నారు. And we are living in the electronic age. అంతేకాకుండా మనం ఈ ఎలక్ట్రానిక్ యుగంలో జీవిస్తున్నాం. Yet the human heart is not much changed. అయినా మానవుని హృదయము అంతగా మార్పు చెందలేదు. Even today the heart is deceitful above all things. ఈనాటి కూడా హృదయం అన్నిటికంటే మోసకరమైనది. The world still remains to be anti-God and Christ rejecting and sinful. లోకం ఇంకా కూడా దేవుడు లేకుండా క్రీస్తుని నిరాకరిస్తూ పాపభూయిష్టమైనటువంటి లోకంగానే ఉండిపోతుంది. From the content of this psalm, ఈ కీర్తనలో ఉన్నటువంటి సంగతుల నుండి it is understood that David had been betrayed by one of his trusted friends. దావీదు తను నమ్ముకున్న స్నేహితులు ఒకడు నమ్మక ద్రోహం చేసినట్లుగా మనకు And కనబడుతుంది. as a result, his soul was in distress. దానికి ఫలితంగా ఆత్మలో ఎంతో కృంగిపోయి ఉన్నాడు. He was restless and complaining. నెమ్మది లేకుండా ఫిర్యాదులు చేస్తా ఉన్నాడు. This portion indirectly speaks of the power struggle of that day. ఈ భాగము పరోక్షంగా ఆ దినాన్న తను There was a power struggle in that day. Who will become the king? ఆ దినాన పరిస్థితి ఎట్లా ఉందంటే అధికారం కొరకైన పోరాటం జరుగుతున్న ఎవడు రాజుగా ఉంటాడు అనే సందర్భం అది. The city of Jerusalem was in a dangerous situation. యెరూషలేము పట్టణము ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. Because of the rebellion, and David cries out to God. ఎందుకనగా ఆ తిరుగుబాటును బట్టి దావీదు యెహోవాను మొరపెడుతున్నాడు. Most Bible commentators fit this psalm to Absalom's rebellion. బైబిల్ వ్యాఖ్యానకర్తలు చాలా మంది చెప్పే అభిప్రాయం ఏమిటంటే ఈ తిరుగుబాటు ఇక్కడ అబ్షాలోము చేసిన తిరుగుబాటుగా చెప్తారు. We read about it in detail in 2 Samuel chapter 15 to 18 chapters. ఈ వివరాలు 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము నుండి మనం 18 వరకు చూడొచ్చు. When Absalom rebelled against David, అబ్షాలోము దావీదుకి విరోధముగా తిరుగుబాటు చేసినప్పుడు the very counselor of David, మరి దావీదుకి సలహాదారుడుగా ఉన్నటువంటి ఆ his వ్యక్తి trusted associate Ahithophel joined hands with Absalom to attack David. నమ్మకస్తుడైనటువంటి అహీతోపేలు అబ్షాలోముతో చేయగలిపినాడు To attack David. దావీదు పైన ఆయన దావీదుకి విరోధంగా దాడి చేయడానికి. That's why commentators say that the friend who betrayed David was Ahithophel. ఆ కారణాన్ని బట్టి బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే మరి నమ్మక ద్రోహం చేసిన ఆ వ్యక్తి దావీదుకి సలహాదారుడుగా ఉన్నటువంటి అహీతోపేలు. So David was overwhelmed by his trouble, broken hearted with his grief. కాబట్టి దావీదు ఆ కష్టాలను బట్టి తాను ఆ దుఃఖాన్ని బట్టి తన హృదయం గుండె బద్దలైపోయిన పరిస్థితిలో ఉన్నాడు. He was anguished in heart and was in deep emotional distress. హృదయంలో ఎంతో వేదన పడ్డాడు. ఆయన మానసికంగా కూడా ఆయన ఎంతో కృంగిపోయిన స్థితికి వచ్చాడు. Like many believers today, నేటి దినంలో ఉన్న చాలా మంది విశ్వాసుల వలనే David had many enemies and they were growing in number. దావీదుకి ఎంతో మంది శత్రువులు ఉండేవారు. రోజు నానాటికి వాళ్ళు ఎక్కువ అవుతుండేవారు. But as a man of God, David knew well where to run for shelter. ఒక దైవజనుడిగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఆశ్రయం కొరకు ఎక్కడికి వెళ్ళాలి అనేది దావీదుకి తెలుసు. He turned his eyes on the Lord and casted his burdens upon him. తను యెహోవా వైపు తిరిగినాడు. తన భారమంతా కూడా ఆయన మీద మోపుతా ఉన్నాడు. He knew that God would sustain him through every difficulty he faced. ఆయన ఎదుర్కొన్న ప్రతి కష్ట పరిస్థితిలో కూడా దేవుడే ఆదుకుంటాడు అని ఎరిగి ఉన్నాడు. And he knew that God will never allow the righteous to be shaken. దేవుడు నీతిమంతులను ఎన్నడూ కదలనీయడు అన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. He wrote the same in the verse for our meditation today. మాటలే నేటి దిన ధ్యానం కొరకైన వచనంలో రాస్తున్నాడు. David says, దావీదు చెప్తాడు, cast thy burden upon the Lord. నీ భారము యెహోవా మీద మోపుము. See the singular pronoun నీ, thy burden used ఇక్కడ here. చూడండి, గమనించండి, ఏకవచనంతో చెప్తున్నాడు. నీ భారము అంటాడు. What does it mean? అంటే అర్థం ఏమిటి? This shows that there will be no exception
all will have burdens. దీని అర్థం ఏమిటిదంటే ఏ మినహాయింపు లేకుండా అందరికీ భారములు ఉంటాయి. There are endless varieties of these burdens laid upon us in this world. అంతము లేనటువంటి భారములు ఈ లోకంలో ప్రజలందరిపైన మోపబడి ఉన్నాయి. Burdens like care and toil and afflictions. చింత, వేదన, బాధ, ప్రయాసం అనేటువంటి And భారాలు. burdens like trials, weaknesses, dejections. కష్టాలు, బలహీనతలు, తృణీకారానికి గురయ్యేటువంటి భారాలు. Burdens like wants and fears and duty. అక్కర్లు, భయములు, బాధ్యతలు అనే భారాలు. Oh, the list goes on and on. జాబితా అట్లా కొనసాగుతూనే ఉంటుంది. Today, no matter what the cause of cares and anxiety are, నేటి దినాన నీకున్న భారాలు, చింతలు ఏమైనా కావచ్చు, God calls us to cast our cares upon Him. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. నీ చింత యావత్తు, నీ భారములన్నీ కూడా నా మీద మోపు. Jesus Christ rose every morning in order to do just that. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి దినము పెందల కాడనే ఆయన లేస్తూ ఉండేవాడు కేవలం ఈ పని చేయడానికి. Even in His greatest trial in the Garden of Gethsemane, గెత్సెమనే తోటంలో ఎంతో వేదన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు కూడా Jesus managed to move from sweating blood to perfect peace in the face of horrific circumstances. యేసు ప్రభువారు ఎంతో భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో చెమట రక్తం వలె అది వెళ్ళిపోతున్న ఆ పరిస్థితి నుండి పరిపూర్ణమైన శాంతియుతమైన స్థితిలోని వెళ్ళేటట్టుగా ఆయన చేసుకున్నాడు. He said in Luke 22:42. లూకా సువార్త 22:42లో చెప్పాడు. What he is telling? ఏమని చెప్తున్నాడు? Father, if thou be willing, remove this cup from me. Nevertheless, not my will, but thine be done. 22:42. 22:42 తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని Whatever you ప్రార్థించాడు. are going through, it is not too much for God to bear. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా కానీ అది భరించడానికి దేవుడికి అంత ఎక్కువైనది ఏమి కాదు. Not only big problems, He want to carry all your problems. పెద్ద పెద్ద సమస్యలే కాదు, నీకున్న సమస్యలన్నిటినీ కూడా ఆయన భరించడానికి Whether ఇష్టపడుతున్నాడు. they are big or small. అది పెద్దవైనా చిన్నవైనా కానీ. Living in Christ is to walk free from burden with His easy yoke. క్రీస్తునందు జీవించుట అనేది ఈ భారాలన్నిటి నుండి ఆయన ఒక కాడి నుండి ఆ భారభరితమైన పరిస్థితి నుండి నువ్వు బయటికి రావడం. And yes, 2 oxen will be tied to a yoke. ఏ విధంగా అయితే ఒక 2 ఎడ్లు ఒక కాడికి కట్టబడతాయో, And in our troubles, one side of the yoke you will be there, and the other side Jesus will be there. కష్టాలతో ఉన్న మనం ఒక వైపున, యేసు ప్రభువారు మరొక వైపున ఉంటాడు. He will be our burden bearer. ఆయన మన భారమును భరించేవాడు. As God's children, we have additional cares and burdens due to our ministry for the Lord in this world. దేవుని పిల్లలముగా ఈ లోకంలో మనం దేవుని యొక్క సేవ పరిచర్య చేస్తూ ఉన్న కారణాన్ని బట్టి మనకి ఇంకా అదనమైనవి అధికమైనటువంటి భారాలు ఉంటాయి. Yet He is sufficient for us. అయినా ఆయన మనందరికి చాలినవాడు. When you feel those burdens, ఆ భారాలన్నీ కూడా నీకు భారభరితంగా అనిపించినప్పుడు what not to do are also mentioned here. ఏవి చేయకూడదో అవి కూడా ఇక్కడ రాసినారు. What are they? ఏమిటి అవి? In verse 1, మొదటి వచనంలో Psalm 55:1, కీర్తనలు 55:1 never doubt God. దేవుని ఎన్నడూ అనుమానించకూడదు. Doubt easily come to us when troubles come. చూడండి, కష్టాలు వచ్చినప్పుడు సులువుగానే అనుమానం వస్తుంది. But there is no relief in doubting God. కానీ దేవుని యందు అనుమానించడం వలన నీకే ఉపశమనం ఉండదు. Sometimes కొన్నిసార్లు some believers won't doubt God, but they complain in temptations. కొంతమంది విశ్వాసులు దేవుడు అంటే వారికి సందేహం, అనుమానం ఉండదు, కానీ వారు దేవుణ్ణి శోధిస్తూ ఉంటారు, దేవుని ఫిర్యాదులు They చేస్తారు. will complain in temptations. దేవునికి వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. When they are tempted, వారు శోధించబడినప్పుడు they don't doubt God, అంటే దేవుణ్ణి వారు అనుమానించారు but కానీ they complain about the temptations. ఆ శోధన గురించి దేవునికి ఫిర్యాదు చేస్తారు. See, in complaining also there won't be any relief. ఈ ఫిర్యాదులు చేయడంలో కూడా నీకే విడుదల ఉండదు. 55:2 says the same. 55వ కీర్తన 2వ వచనంలో ఆ మాట ఉంది. But some other people, they go to despair. మరి కొంతమంది ఎంతో నిరాశలోకి వెళ్ళిపోతారు. They want to give up even their faith. వారి విశ్వాసమును కూడా వదులుకోవాలనుకుంటారు. They will yield to temptation. శోధనకి లొంగిపోతుంటారు. Brothers and sisters, సోదరులారా, these things we should not do. ఇలాంటివి మనము చేయకూడనివి. Then what to do? మరి ఏం చేయాలి? 3 things. 3 సంగతులు ఉన్నాయి. I tell and then close. నేను ఈ మాటలు చెప్పి ముగిస్తాను. Firstly, మొదటిది, accept the burden as it is from the Lord. ఈ భారం నువ్వు ఏదైతే చూస్తున్నావో, భారం అనుకుంటున్నావో, అది దేవుని యొద్ద నుండి వచ్చినట్టుగానే నీవు స్వీకరించాలి, Since అంగీకరించాలి. you are a child of God, nothing happens in your life
without God's permission. నీవు దేవుని బిడ్డవు కాబట్టి నీ జీవితంలో దేవుని అనుమతి లేనిది ఏది కూడా సంభవించదు. If God allows something, surely it is for your benefit. దేవుడు ఏదైనా నీ జీవితంలో అనుమతిస్తున్నాడంటే నిశ్చయంగా అది నీ మేలు కొరకే. He loves you. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. Sometimes trusting you and to fool Satan, God may permit some burdens. కొన్నిసార్లు సాతానుని ఆయన To fool him, సాతాన్ని అవమానపరచడానికి by trusting you, అంటే నిన్ను నమ్మి నీ మీద నమ్మకం ఉంచి సాతానుని అవమానించడానికి ఇలాంటి పరిస్థితులను దేవుడు రానిస్తాడు. Those burdens have not come upon you due to your fate or bad luck. ఈ భారాలన్నీ కూడా నీవేదో నీ దురదృష్టాన్ని బట్టో లేకపోతే నువ్వు ఏదో కీడు చేసావో దాని గురించి కాదు. Though many burdens are from the devil, అనేకమైనటువంటి భారములు సాతాను నుండి వచ్చినప్పటికీ, but they are with the permission of the Lord only. ఇవి కూడా దేవుని యొక్క అనుమతితోనే వస్తాయి. Therefore accept them from his hand. కాబట్టి ఇవి దేవుని చేతి నుండి వస్తున్నట్టుగా నువ్వు దాన్ని స్వీకరించాలి. Secondly, రెండోది, cast the burden upon the Lord. ఈ భారాన్ని దేవుని మీద మోపాలి. He is the great burden bearer. ఆయన మన భారాలను భరించే గొప్ప దేవుడు. His gracious words to a sinner and also to a saint can be read in Matthew 11:28-30. కాబట్టి ఆయన ఒక దయగల మాటలు పరిశుద్ధులకు గాని ఒక పాపి గురించి గాని మన మత్తయి సువార్తలో మనం చదువుతాం. In the 11th chapter 28-30. 11వ అధ్యాయం 28 నుండి 30 వచనాలు I will read those verses for you this morning. ఉదయకాలము ఈ వచనాలను నేను మీ కొరకు చదువుతున్నా. 11th chapter well known verses. ఈ 11వ అధ్యాయంలో మనందరికి బాగా పరిచయమైనటువంటి మాట 28-30. 28 నుండి 30 వచనాలు. Jesus says, యేసు ప్రభువారు చెప్పారు, Come unto me all ye labor and heavy laden, and I will give you rest. Take my yoke upon you and learn of me, for I am meek and lowly in heart, and ye shall find rest unto your souls. For my yoke is easy and my burden is light. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. During such burdens and weaknesses we can enjoy his extra strength and all sufficient grace. ఇలాంటి భారభరితమైన బలహీనమైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క అధనమైనటువంటి ఈ కృపని మనము అనుభవించగలం, ఆనందించగలం. And thirdly, మూడవ సంగతి, leave the burden with the Lord. భారాన్ని దేవుని దగ్గర విడిచిపెట్టే. Once you have cast your burden upon him, you can be assured of his assuming full responsibility for it. ఒక్కసారి నీ భారం అంతా కూడా ఆయన మీద నువ్వు వేసిన తర్వాత ఇక నువ్వు ఎంతో భరోసాతో కూడా నిశ్చయంగా నిశ్చింతగానే ఉండగలవు. He promises to sustain and uphold us. ఆయన నిన్ను ఆదుకుంటాను, నిన్ను నిలవబెడతాను అని వాగ్దానం చేసినాడు. He will never let the righteous fall. Never. నీతిమంతులని ఎన్నడూ కూడా ఆయన పడిపోనివ్వడు, కదలనియడు. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, are you suffering from any burden today? ఈరోజు ఏదైనా భారముతో నీవు బాధపడుతున్నావా? Are you feeling that it is beyond your capacity? నీ శక్తికి మించిన భారం అనిపిస్తుందా? Surely some burdens may be there. నిశ్చయంగా నీకు ఏదో ఒక భారం ఉండొచ్చు. Each age group are having their own burdens. ప్రతి వయసులో ఉన్న వారికి వారి వారి భారములు ఉంటాయి. But based on today's promise, అయితే నేటి దిన ఈ వాగ్దానాన్ని ఆధారం చేసుకొని cast them upon the Lord. ఈ భారాలన్నీ కూడా దేవుని మీద He will మోపండి. sustain you. ఆయన నిన్ను ఆదుకుంటాడు. If you want to carry, ఒకవేళ నీవే భరించాలి, మోయాలనుకుంటే you cannot carry on your own. నీకు చేత కాదు, నీ స్వతహాగా నువ్వు దాన్ని భరించలేవు, మోయలేవు. Don't doubt him. ఆయనను అనుమానించదు. Believe his promises. ఆయన వాగ్దానాలను నమ్ము. Get relieved from this burden. ఈ భారాలన్నిటి నుండి కూడా విడుదల పొంది ఉండాలి. Enjoy the full freedom in the Son Lord Jesus Christ. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు సంపూర్ణమైనటువంటి విడుదల స్వాతంత్రాన్ని పొందాలి. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, undoubtedly as we are leading our lives in this world as thy children, the burdens will be there in our lives. నిస్సందేహంగా ఈ లోకంలో ప్రభా నీ పిల్లలంగా మేము జీవిస్తున్న కారణాన్ని బట్టి అనేక రకాల భారములు మాకుంటాయి. O Lord, we thank thee for the solution which we have seen from the pen of the psalmist. ఓ దేవా, కీర్తనకారుడు రాసిన ఆ మాటలను బట్టి దాని పరిష్కారాన్ని మేము చూసినాం. O Lord,
Help us not to doubt you. ఓ దేవా మిమ్మల్ని అనుమానించకుండా ఉండలాగిన సహాయం Help us to not to complain against anything. ఓ దేవా దేని గురించి అయినా కానీ ఫిర్యాదు చేయకుండా సహాయం చేయండి. Help us not to be distressed. ఓ దేవా మేము ప్రభా బాధపడకుండా కృంగిపోకుండా సహాయం చేయండి. Thou art our great burden bearer. ఓ దేవా మీరు మా యొక్క భారములన్నీ భరించేటువంటి Help గొప్ప us to దేవుడు. take it from the hands of the Lord. ఓ దేవా ఇది దేవుని చేతి నుండే మాకు వచ్చిందని మేము Help us to అంగీకరించడానికి cast our సహాయం చేయండి. burden upon you. మా భారం మీ మీద వేయడానికి సహాయం చేయండి. Not only that, when once we casted our burden upon you, oh, help us to be relieved from that burden and just throw the burden on you. అంతేకాకుండా ఒక్కసారి మా భారం మీ మీద వేసిన తర్వాత ఇక మేము ఎంతో పూర్తి విడుదల పొందిన వారంగా ఇక దాని గురించి మేము చింత చేయకుండా ఉండలాగిన సహాయం చేయండి. Help us to lay hold on thy promises. ఓ దేవా మీ వాగ్దానాలు చేత పట్టుకుని ఉండడానికి సహాయం Thy చేయండి. promises are more sufficient than our problems. ప్రభువా మీ వాగ్దానాలు మా సమస్యల కన్నా ఎంతో ఎక్కువగా చాలినవి. They are bigger than our problems. ప్రభువా అవి మా సమస్యల కన్నా పెద్దవి. Speak to us. దేవా మాతో మాట్లాడండి. We do pray in the promise making and promise keeping name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.